మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత. మంచి ప్రభుత్వం ఏర్పడి ఏడాది, మంచి ప్రభుత్వం ఏర్పడి ఏడాది, పీడా విరగడ ఏడాది. మిత్రపక్షాల ఐక్యత. జై జనసేన, జై జనసేన, జై జనసేన. బాగా చేశారమ్మా. మీకు అసలు కాన్సెప్ట్ మీకు ముగ్గురికి ఒకే మంచి ఆలోచనలు వచ్చినాయి. కరెక్ట్ బాగా ఐడియా లేదు, అసలు ఇట్లా ఏది చేయాలో కూడా ఐడియా లేదు. కరెక్ట్ గా చేశారు. కరెక్ట్ కావాల్సిన సబ్సిడీ కావాల్సినట్టుగా చేశారు మీరు. ఇందులో ఏది కూడా ఫస్ట్ సెకండ్ కూడా తీయలేకపోవడం వల్ల ఫస్ట్ దాంట్లోనే చేయవలసి వచ్చింది. సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా నాయకులు, జనసేన పార్టీ నాయకులు, మా ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు, ఆయన యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఎన్డీఏ అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రాంతి పండుగ, దీపావళి రెండింటినీ ఆనందంగా చేసుకోవాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకుని గ్రామ గ్రామాన ఈ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మంచి పరిపాలన ఇచ్చినందుకు మా నాయకులకి అభినందనలు తెలియపరచుకుంటూ మేమందరం కూడా జన సైనికులు, వీర మహిళలు, అలాగే తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం మహిళలు, బీజేపీ నాయకులు, బీజేపీ మహిళలు అందరూ కూడా ఆనందోత్సాహాలతోటి మేము చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మాకు ఇలాగే మంచి పరిపాలన ఈ రాష్ట్రాన్ని అందించమని మా నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని ముగ్గురిని కూడా మేము మిక్కిలి కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, అమరావతి చాలా సంతోషంగా అందరం కూడా ఉన్నాం. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ దీపావళి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై నరేంద్ర మోడీ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ లో మా నాయకులు సోమశెట్టి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు బండేటి రామకృష్ణ గారి సూచనలతో ఈరోజు గన్నవరంలో కార్యక్రమం చేపడుతుంది, సుపరిపాలన అనే కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామంటే గత 5 ఏళ్లు మన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక రాక్షసుడి నుంచి ప్రజలను కాపాడుకొని, ఒక రాక్షసుడిని నుంచి మన ఈ ప్రజలను కాపాడిన సందర్భంగా కొత్త గవర్నమెంట్ రావడం, 1 year అవడం ఈ సెలబ్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో ప్రజలను కానీ, బడుగు బలహీన వర్గాలను కానీ అందరినీ ఇష్టానుసారంగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో అవమానాల నుంచి ఈరోజు ప్రజలందరూ హ్యాపీగా రోడ్ల మీదకి వచ్చి, అంటే నరకాసుడు చనిపోతే దీపావళి ఎలా చేసుకుంటారో జగన్మోహన్ రెడ్డి ఒక నరకాసుడు. మొన్న 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ని ఉన్న మంచి ఇమేజ్ని పక్క రాష్ట్రాలు నవ్వుకునే పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనకి ఎప్పుడైతే మంచి రోజులు జరిగినాయో, అప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో మనకు అప్పటి నుంచి మంచి రోజులు స్టార్ట్ అయినాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఈ రోజుకి 1 year కాపాడడం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు పొద్దున్నే 3 కార్యక్రమాలు, అలాగే సాయంత్రం దీపారాధన, అలాగే బాంబులు కాల్చే కార్యక్రమం చేయమని చెప్పారు. అన్ని నియోజకవర్గాలు అన్ని చోట్ల బాగా జరిగింది. జిల్లా మొత్తంగా, రాష్ట్రం మొత్తంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. సుపరిపాలన మొదలయ్యింది. సుపరిపాలన మొదలై సంతోషంతో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ ఆనందపడుతున్నారు. ఈ మంచి గవర్నమెంట్ ఇచ్చినందుకు ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారని కోరుకుంటున్నాను.